సుందరకాండలో స్వామి హనుమ ఆకాశ మార్గంలో బయలుదేరి వెళ్ళిపోతున్నారు. సముద్రుడు తనలోనే దాక్కున్నటువంటి మైనాక పర్వతాన్ని పిలిచాడు. మైనాక పర్వతానికి రెక్కలు ఉన్నాయి, సముద్రంలో వచ్చి దాక్కున్నాడు. పైకి వస్తే ఇంద్రుడు రెక్కలు తరిగేస్తాడు, అందుకని పైకి రాడు. సరే, పాతాళ ద్వారానికి అడ్డంగా పడ్డాడు, అందులోంచి రాక్షసులు భూమి మీదకి రాకుండా ఉన్నాడు, ఎలాగో కదలడు, భయంతో అలాగే ఉంటాడులే అని తెలిసి కూడా ఊరుకున్నాడు ఇంద్రుడు. కానీ సముద్రుడు అన్నాడు, మహాధర్మాత్ముడైనటువంటి రామచంద్రమూర్తి కార్యం మీద వెళుతున్నారు హనుమ, లే, సముద్రంలో ఉండిపోతే ఎలా, లేచి ఆయనకి ఆతిథ్యమి, నా నీళ్లు పనికిరావు, ఉప్పు నీళ్లు, నువ్వు లేచి ఆయనకి 4 పళ్ళి 4 కాయలి, ఇంత తేనె, నీ శిఖరం మీద కూర్చుని విశ్రాంతి తీసుకొని తాగి వెళ్ళిపోతారు, తిని వెళ్ళిపోతారన్నాడు. అంటే ఆయన పైకి లేచాడు. లేస్తే హనుమ చూశారు. చూసి మధ్యేలవణతో యస్య విఘ్నో యమితి నిశ్చిత, ఇది విఘ్నం నాకు, లేకపోతే సముద్రం మధ్యలోంచి బంగారు పర్వతం రావడం ఏమిటి అని వరసాపాతయామా సజీభూతమివ మారుత, వక్షస్థలం పెట్టి కొట్టి చూర్ణం చేసి వెళ్ళిపోతున్నారు. ఆయన నీచన్నాడు, అతిథిక్కిల పూజార్హ ప్రకృతోపి విజానత, మహాత్ముడే రామక్కర్లేదు అతిథిగా, ఒక సామాన్యుడొచ్చిన అతిథి ఈశ్వర స్వరూపమని చెప్పి పిలిచి, అతి నీ వంటి మహాప్రాజ్ఞుడు నిస్వార్థపరుడు రామకార్యం మీద వెడుతున్నవాడు నాకు అతిథిగా దొరకడం మాటలా, నిపత్యమమశృంగేషు నిశ్రమస్వయధా సుఖం, ఒక్కసారి నా శిఖరం మీద వాలు, ఇంత తేనె తాగు, 2 పళ్ళు తిను, వెళ్ళిపో అన్నాడు. ఆయన అన్నారు, నేను అలా ఆగడం కుదరదు, ప్రీతోస్మి కృతమాతిథ్యం మంజురేషోపనీయతాం తరతే కార్యకాలో మే అహస్యాప్యతివర్తతే ప్రతిజ్ఞాతమయా దత్తానస్తాతవ్యమిహాంతరే. నేను అలా ఆగకూడదు, ఎందుకంటే బయలుదేరే ముందు ప్రతిజ్ఞ చేశాను, యథారాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ గచ్చీతత్గమిష్యామి లంకాం రావణపాలితాం నహి ద్రక్ష్యామీది లంకాయాం జనకాత్మజాం అనేనైవ వేగేన గమిష్యామి సురాలయం బద్ధ్వారాక్షతరాజేన మానయిష్యామి రావణ సర్వదా కృతకార్యోహామేష్వామి సహసీతయా. నేను మధ్యలో ఆగను, రామచంద్రమూర్తి యొక్క బాణము నుంచి, కోదండము నుంచి వినిర్ముక్తమైనటువంటి బాణం ఎలా వెళుతుందో అలా వెడతానని ప్రతిజ్ఞ చేశా. రామబాణం లక్ష్యం దాకా వెళ్ళిపోతుంది తప్ప మధ్యలో ఆగుతుందా, నేను ఆగకూడదు, అందుకని ఉండను అని ఒకసారి ముట్టుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ పర్వతం మైనాకుడు రెక్కలతో నిలబడి ఉన్నాడు ఆకాశంలో. ఇంద్రుడు వచ్చాడు, ఏం చేయాలి, ఇన్నాళ్ళకి పైకి వచ్చావు, మిగిలిన పర్వతాలకి రెక్కలు కోసేశాను, నీ రెక్కలు కూడా కోసేస్తానన్నాడు. ఎందుకు కోసేయడం అంటే, ఒకప్పుడు రెక్కలు ఉన్నాయి కాబట్టి పర్వతాలు అలా వెళ్ళి 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 ఎక్కడైనా రామాయణం చెప్తున్నారు, భాగవతం చెప్తున్నారంటే అక్కడ దిగేవి వినడానికి, అవి దిగితే మిగిలిన వాళ్ళు ఎక్కడ ఉంటారు, అందుకని మిగిలిన ప్రాణులు ఆక్రోశించే ఈ పర్వతాలు ఇలా తిరుగుతుంటే చాలా బీభత్సంగా ఉన్నది. అందుకని దేవేంద్రుడు వాటి రెక్కలన్నీ కూడా తరిగేశాడు. ఇప్పుడు దొరికాడు, ఆకాశంలో నిలబడి ఉన్నాడు మైనాకుడు. కానీ ఇంద్రుడు చూసి అన్నాడు, హిరణ్యనాభ శైలేంద్ర పరితిష్టోస్మితే భృత్యం అభయం తే ప్రయచ్ఛామి తిష్ట సౌమ్య యథాసుఖం. రాముడు పరమధర్మాత్ముడు, అటువంటి పరమధర్మాత్ముడైనటువంటి రాముడి యొక్క కార్యం మీద హనుమ వెడుతున్నారు. పరమధర్మాత్ముడైన రామకార్యం మీద వెడుతున్నటువంటి హనుమకి నువ్వు ఆతిథ్యం ఇవ్వాలనుకుని పైకొచ్చావు, ధర్మాత్ముడి విషయంలో సేవ చేయడానికి పైకొచ్చావు కాబట్టి నీ రెక్కలు తరగవు, నువ్వు అలాగే సంతోషంగా ఉండన్నారు. ఉన్న రెక్కలు మైనాకుడికి దేనివల్ల నిలబడ్డాయి, ధర్మాత్ముడి సేవ కాదు, ధర్మాత్ముడిని సేవిస్తున్న వాడికి సేవ చేయడానికి ముందుకొచ్చారు. ఆయన ఏం తినలేదు హనుమ, ఓ కాయ తినలేదు, ఓ పండు తినలేదు, మంచినీళ్ళు తాగలేదు, కాస్త తేనె తాగలేదు. కానీ ఆయనకి ఉపకారం చేయడానికి, ఆతిథ్యం చేయడానికి ముందుకొచ్చినంత మాత్రం చేతనే తెగిపోవలసిన రెక్కలు తెగిపోకుండా నిలబడిపోయాయి మైనా